హాయ్ అందరికీ. చూడండి మా చెట్టుకు చిక్కుడుగా అయితే ఇంత వెళ్ళింది. సింపుల్గా కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను. చిక్కుడుగాయ కోస్తే మాకైతే ఇంత వెళ్ళింది. అందుకే చెప్తున్నాను, ప్రతి ఇంటి ముందు కంపల్సరీ నాటుకోండి. విత్తనం అనేది మనం మార్కెట్ నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గరనే చూడండి కోసుకున్నాం కదా. మనం ఇప్పుడు కూర అయితే చేసుకుందాం. చిక్కుడుగాయ కూర, చిక్కుడుగాయ టమాటా పచ్చిమిర్చి మెంతి కూర వేసి చేసుకుందాం. చూడండి గింజలు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చిక్కుడుగాయల. కర్రీ కోసం అయితే చిక్కుడుగాయ తెంపేసుకుందాం ఇప్పుడు. మా చోటుగాడికి చిక్కుడుగాయ కూర అంటే బాగా ఇష్టం. పొడి పొడి చదువు చూడండి అప్పుడే తెంపిన చిక్కుడుగా ఎంత తాజాగా ఉందో. దీంతో కూర చేసుకుంటే సూపర్ ఉంటుంది. జొన్న రొట్టె చిక్కుడుగాయ కర్రీ. చిక్కుడుగాయ కర్రీ కోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొన్ని మెంతులు వేసుకో, ఆవాలు జీలకర్ర వేసుకుందాం. కొన్ని కల్లెమాకు వేసుకుందాం. చిక్కుడు వేసేసుకున్నాం. కలిపేసి మూత పెట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాం. టమాటా కట్ చేసుకున్నాం. చిక్కుడుకాయలకు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇంకా కలిపేసుకున్నాం. కలిపేసి మూత పెట్టేసి ఇప్పుడు ఇందులోనే కొంచెం మెంతి వేసుకుందాం. మెంతి కూర కలిపేసుకున్నాం. ఇప్పుడు కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా. ఇలా వేసుకొని చేసుకుంటే చిక్కుడుగాయ కర్రీ అనేది సూపర్ ఉంటుంది. ఇంకా తినాలనిపిస్తుంది. చిక్కుడుగాయ కర్రీ అనేది నేను చూపించినట్లు చేసుకొని చూడండి. కొంచెం టమాటా వేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం మెంతెం కూర. చూడండి కూర అయితే అయిపోయింది. జొన్న రొట్టెతో తింటే చిక్కుడుగాయ కర్రీ సూపర్ ఉంటుంది కూర.